నెల్లూరులో ఫిబ్రవరి 1 నుంచి 3వ తేదీ వరకు జరుగు సిపిఎం పార్టీ రాష్ట్ర మహాసభల సందర్భంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ని పరిశీలించాలని, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో విలీనం చేసి సొంత గనులు కేటాయించాలని కోరుతూ జీపు జాత స్టీల్ ప్లాంట్ నుంచి నెల్లూరు వరకు సాగుతోంది. దీనిలో భాగంగా పరవాడ మండలం లంకలపాలెం జంక్షన్ వద్ద జాతాకి సిపిఎం నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గనిశెట్టి సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శులకు సభ్యులు కె లోక్నాథ్ మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ కు ప్యాకేజీ కాదు, ప్రైవేటీకరణ చేయమని స్పష్టమైన ప్రకటన చేయాలని కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం డిమాండ్ చేశారు. ప్యాకేజ్ కింద 11,400 కోట్ల రూపాయలు ఇచ్చి విశాఖ స్టీల్ ప్లాంట్ ని అదానికి అమ్మాలని చూస్తున్నారని మండిపడ్డారు. లేదంటే స్మైల్స్ లో విలీనం చేయడానికి ఏంటి అభ్యంతరం ప్రశ్నించారు. స్మైల్ అథారిటీ వారు విలీనం చేయడానికి ఒప్పుకోలేదని కాకం కథ చెప్తున్నారని, అది ప్రభుత్వ రంగ సంస్థ, ఇది ప్రభుత్వ రంగ సంస్థ, దీనికి అభ్యంతరం ఏముందన్నారు. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో విలీనం చేస్తే 40,000 ఉద్యోగాలు వస్తాయని, ఈ ప్రాంత నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని తెలిపారు. అటువంటి చర్యలు చేపట్టకుండా ప్రైవేటీకరణ చేయాలని దురదృష్టంతోనే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్యాకేజీ ఇస్తోందని తెలిపారు. ఫిబ్రవరి 1, 2, 3 తేదీలో నెల్లూరులో జరిగే రాష్ట్ర మహాసభలో విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం గత ఉద్యమాలను సమీక్షించి భవిష్యత్తులో మరిన్ని ఉద్యమాలు నిర్మించడానికి కార్యక్రమాలు రూపొందిస్తామని తెలిపారు.